చిన్న ముగ్గు చిన్న కథ. కోట్లకు పడిగెత్తిన ఓ సేటు కథ ఇది. విపరీతంగా డబ్బు సంపాదిస్తాడు. కానీ ఎప్పుడూ ఏదో తీరని లోటు భావనతో ఉంటాడు. ఈ సమస్యకి పరిష్కారం కోసం ఒకరోజు ఒక సాధువుని కలిసి, అయ్యా స్వామి, నా దగ్గర కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఉంది, కానీ ఎందుకో మనశ్శాంతి లేదు. అదే నా దగ్గర జీతానికి పనిచేస్తున్న నా నౌకరు ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాడు అనిపిస్తుంది. పొద్దున్నే వస్తాడు, చెప్పిన పనులన్నీ చేస్తాడు. పని అయిపోయాక చిరునవ్వుతో ఇంటికి వెళ్తాడు. ఎక్కువ సంపాదించి నేను ఇలా, తక్కువ జీతంలో కూడా తను అలా. మరి మా ఇద్దరి మధ్య తేడా ఏంటి? నా సమస్యకు పరిష్కారం చెప్తే మీరు ఊహించినంత దక్షిణ సమర్పించుకుంటా అని అంటాడు. గురువుగారు నవ్వుతూ, నాకు నీ దక్షిణ వద్దు నాయనా, నాకు ఇస్తానన్న దక్షిణతోనే నీ సమస్యకు పరిష్కారం చూపిస్తా అని అంటారు. సరే స్వామి, అదేంటో చెప్పండి అని సేటు ప్రాధేయపడతాడు. అప్పుడు గురువుగారు అంటారు, మీ నౌకర్ మీద 99 అనే అస్త్రాన్ని ఉపయోగించు. 99 అస్త్రమా? అదేంటి అని సేటు గురువుగారిని అడుగుతాడు. అందుకు గురువుగారు, ఒక చిన్న కుండలో 99 వెండి నాణేలు నింపి దాని మూత మీద 100 అని రాసి మీ ఒకరి ఇంటి గుమ్మం ముందు పెట్టి చాటుగా ఉండి జరగబోయే చూడు అని అంటాడు. సేటు గురువుగారు చెప్పినట్లు చేస్తాడు. తెల్లవారుజామున నౌకరు నిద్రలేచి తలుపు తెరవగానే గుమ్మం బయట కుండ కనిపిస్తుంది. ఇంట్లో తెచ్చి కుండ పగలు కొడితే అందులోంచి వెండి నాణేలు బయటపడతాయి. అవి చూసి నౌకరు సంతోషంతో ఎగిరి గంతేస్తాడు. ఆ ఆతృతతో అవి లెక్క పెట్టడం మొదలు పెడతాడు. 99 నాణేలు లెక్క చూపిస్తుంది. అదేంటి, మూత మీద 100 అని అంకె ఉంది, మరి ఏంటి దీంట్లో 99 ఉన్నాయేంటి? తొందరపాటులో తప్పు లెక్క పెట్టానేమో అని ఎన్నిసార్లు లెక్క పెట్టినా 99 లెక్క చూపిస్తుంది. బహుశా కుండ పగలు కొట్టినప్పుడు ఒక నాణెం ఏ మంచం కిందో బీరువా కిందో డొల్లిందేమో అని ఇంటి వాళ్ళందరినీ నిద్రలేపి వెతకమంటాడు. అప్పుడు వెతుకుతారు. ఎంత వెతికినా దొరకదు. ఇక కోపంతో భార్య పిల్లల్ని, చిచి దేనికి పనికిరాని చెమటలు, మీరు తిని పడుకోవడం తప్ప ఏమొస్తుంది మీకు అని చెడమడా తిడతాం మొదలు పెడతాడు. ఏనాడు కోపం అనే మాట ఎరగని నౌకరు ఆ రోజు భార్య పిల్లల్ని అలా తిడుతుంటే అది చూసిన సేటు ఆశ్చర్యపోతాడు. ఇక ఆ రోజు సేటు తన సమస్యకి కారణం తెలుసుకుంటాడు. మనిషికి ఎంత ఉన్నా ఆశకి హద్దు లేదు. డబ్బు డబ్బు అంటూ రూపాయి వెనుక పరుగులు తీస్తున్నాం, కానీ మన దగ్గర ఉన్న 99 రూపాయలతో మాత్రం సంతోషాన్ని చూడం. ఈ 99 అనుకున్నాం కదా, అవి కేవలం డబ్బు మాత్రమే కాదు, అందులో ఆరోగ్యం, ఆనందం, ఆప్యాయత, ప్రేమ, బంధుత్వం, ఇలా అన్ని విలువలు వస్తాయి. నచ్చిందా కదా? చిన్న కథ చిన్న ముగ్గు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉన్న దాంట్లో